ఎంత చూస్తా భాను వాళ్ళు పోలీస్ గిలీస్ అంటున్నారు. నాకు భయంగా ఉంది. ఒకసారి నీ ఫోన్ తీసుకొస్తావా? ఆయనతో మాట్లాడతాను. అలాగే మిమ్మల్ని వదలను. ఇదిగో అక్క. అక్క అన్నయ్య వచ్చేసాడు. ఏమండి ఏమండి ఎప్పుడో బయలుదేరానన్నారు, ఇప్పుడు ఇంత లేటుగా వస్తున్నారు. వాళ్ళేదో పోలీస్ గీలీస్ అంటున్నారు. వచ్చాడు మనగాడు. పారిపోతారు అనుకున్నావా? మాకు అసలు భయమే లేదు. ఒక్కడిని చేసి కొట్టేస్తారా? ఐఎమ్ బ్యాచులర్. ఇప్పుడు కొట్టుకున్నా మా ఫ్రెండ్ కొట్టేస్తావా? అన్నయ్య వాళ్ళేదో తాగి మాట్లాడుతున్నారు. మీరు లోపలికి వెళ్ళండి. అక్క లోపలికి తీసుకెళ్ళు. వెళ్ళండి అన్నయ్య. పదండి రండి. ఏమండి పోలీసులు అది ఇది అంటున్నారు. ఏమైంది? ఏం లేదు, నువ్వు నాకు ఏడుస్తూ ఫోన్ చేసావు కదా, ఆ ఆవేశంలో బయలుదేరాను. దారిలో కృష్ణ కనిపిస్తే బాగా కొట్టేశాను. అప్పుడే పోలీసులు వచ్చి మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కార్పొరేటర్ గారికి ఫోన్ చేస్తే ఆయన వచ్చి విడిపించారు. ఎందుకండి అంత తొందరపడ్డారు? నువ్వు అలా ఏడుస్తూ ఫోన్ చేసేపాటికి నాకేం చేయాలో అర్థం కాలేదు అర్చన. అందుకే ఆ ఆవేశంలో కృష్ణ మీద చేయి చేసుకున్నాను. చా, నేను కూడా గొడవ అవ్వగానే ఏం చేయాలో తెలియక మీకు ఫోన్ చేశాను. సరే అవన్నీ వదిలేయండి. వెళ్ళిన పని ఏమైంది? బాగానే జరిగింది. సెకండ్ హ్యాండ్ బండి చూసాం. అలాగే శివగాడి ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి బిజినెస్ బాగా తెలుసంట. ఆయన్ని కూడా కలిసాం. విజిటింగ్ కార్డ్స్ ఒకటే కొట్టించాలి. కొట్టించేస్తే మనం బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు. తర్వాత నీకు ఇచ్చిన డబ్బు అలాగే ఉందిగా? అలాగే ఉన్నాయండి. దాంతో సెకండ్ హ్యాండ్ కార్ ఒకటి కొనాలి. కాకపోతే అందులో ఒక 500 కావాలి. దేనికి అర్చన? ఏం లేదు, చెప్పాను కదా, బాబుకి నామకరణానికి శుక్రవారం మంచి రోజని పంతులు గారు అన్నారు. అందరినీ పిలిచి భోజనాలు ఏర్పాటు చేస్తే ఓ పని అయిపోతుంది కదా. అయితే ఓ పని చేద్దాం. ముందు మీ అమ్మగారికి నాన్నగారికి చెప్దాం, ఆ తర్వాత మిగతా వాళ్ళకి చెప్దాం. అలాగే. మీరు స్నానం చేసి రండి, నేను భోజనం వడ్డిస్తాను. రేయ్, ఏంట్రా మళ్ళీ తాగుతున్నావు? రాయ్, అమ్మను జరిగిందిరా, ప్రతీకారం తీర్చుకోవాలరా. ఏంట్రా దీన్ని వదిలేకుండా పెద్ద చేద్దాం అనుకుంటున్నావా? ఇప్పటికే తాగి నాన్న రభస్ చేసావు. ఇదంతా అవసరమారా? కృష్ణ ఎవర్రా? మన గాడ్ ఫాదర్ రా. వీడికి అవమానం జరిగితే మనకు జరిగినట్టు కదా. ఏం తప్పు చేయడురా? ఏం తప్పు చేయడురా వీడు? న్యాయం అడిగితే ఆవిడేమో చెంపదెబ్బ కొట్టింది. ఆవిడ మొగుడేమో విషయం తెలుసుకోకుండా నాడు రోడ్డు మీద పట్టుకు కొట్టాడురా. రక్తం సలసల మరిగిపోతుందిరా. అరే అది చాలా బాధగా ఉందిరా. బదులు తీర్చుకోవాలరా. అందుకే ఏదో ఒకటి చెయ్యాలరా, లేకపోతే వీళ్ళు వేస్ట్ గాలు చెత్తగాళ్ళని రూమ్ లోకి వచ్చి ఏదో ఒక రోజు కొట్టినా కొడతారా. అందుకే ఏదో ఒకటి చెయ్యాలరా, ఏదో ఒకటి చెయ్యాలి. అయ్యో దానా బంగారం. ఓ నాన్నా. అయ్యో ఏమండి లేవండి. ఏమండి బాబు ఒళ్ళంతా కాలిపోతుంది. అయ్యో చూడండి. అయ్యో ఏమైందిరా? అర్చన, హాస్పిటల్ తీసుకెళ్దామా? అవును, తీసుకెళ్లాల్సిందే. ఏమైంది నాన్న? ఊరుకో నాన్న. లేదు నాన్న, లేదు, ఏడోకు. ఏమండి తొందరగా. లేదు నాన్న. ఓ నాన్న, లేదమ్మా, లేదు, ఏడోకు. తాళం వేసింది. ఏమైంది? ఇక్కడే నిలబడ్డారేంటి? గేటుకి తాళం వేసింది. అయ్యయ్యో, భాను వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళారు. ఎప్పుడొస్తారో ఏమో. ఒకవేళ వాళ్ళ దగ్గర ఉందేమో, అడగండి. వాళ్ళనా? వెళ్ళండి. అయ్యో లేదు నాన్న, లేదు, ఊరుకో నాన్న.
ఏంటండి ఈ టైంలో వచ్చారు? ఏం లేదు, మా అబ్బాయికి బాగా జ్వరంగా ఉంది, ఒంట్లో బాగాలేదు, అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మెయిన్ గేట్ తాళం వేస్తుంది, ఒకసారి కీస్ కావాలి. ఒక్క నిమిషం, ఇప్పుడే తీసుకొస్తా. ఇదిగోండి. ఏడోకు నాన్న. పదర్చన. ఒక్క నిమిషం. ఇప్పుడు మీకు ఆటోలు ఎక్కడా దొరకవు సార్. సమస్య మనకు సంబంధించింది. పాపం మధ్యలో పసిపిల్లాడు ఏం చేశాడు? మన కోపాలు పసిపిల్లాడి మీద చూపించడం మంచిది కాదు సార్. ఏది మనసులో పెట్టుకోకండి. పదండి సార్, నేను కార్లో డ్రాప్ చేస్తాను. అందరం కలిసి హాస్పిటల్కి వెళ్దాం. సరే. ఒక్క నిమిషం ఉండండి. సార్, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. డాక్టర్, కూర్చోండి. పర్వాలేదు డాక్టర్. బాబుకి ఎలా ఉంది? టైంకి తీసుకురావడం వల్ల కాపాడగలిగాం. సిలైన్ ఎక్కిస్తున్నాం. అది కంప్లీట్ అవగానే తీసుకెళ్లొచ్చు. అవును, ఆ బాబు తల్లెవరు? నేనే వాడి కన్న తల్లిని. ఏమైంది డాక్టర్? కన్న తల్లి తోడుంటే బాబుకి పరిస్థితి వచ్చుండేది కాదే. అలా అంటారేం డాక్టర్? మా ఆవిడ అర్చనే వాడి కన్న తల్లి. యూరిన్ తెల్లగా అవుతోందని చెప్పారు కదూ? అవును డాక్టర్. దానికి కారణం తల్లి చనుబాలు, ప్రేమ దూరం అవడమే. అవును, బాబుని ఇంకెవరైనా ప్రేమగా దగ్గరికి తీసుకుని లాలిస్తారా? అవును డాక్టర్. మా ఆవిడ చెల్లెలు ప్రియా మాతోనే ఉండేది. తను బిడ్డని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేది. తనే పిల్లాడికి పాలిచ్చేది. కానీ ఇప్పుడు తను మాతో ఉండట్లేదు. అది అసలు సంగతి. బిడ్డ ఆమెనే తల్లనుకుంటున్నాడు. బయటికి చెప్పలేడు కదా. ఆదిగులతోనే జ్వరం వచ్చుంటుంది. ప్రేమగా ఉన్నవాళ్లు దూరం అయితే మానసిక ఒత్తిడి వల్ల జ్వరం రావటం సహజం. అప్పుడే యూరిన్ ఇలా తెల్లగా వచ్చే అవకాశం ఉంది. మీరు పనిచేయండి. కనీసం వారంలో 2 రోజులైనా ఆమెతో బాబు కలిసుండేలా చేయండి. అంతా నార్మల్ అయిపోతుంది. సరేనండి. మీరింకేం భయపడాల్సిన పనిలేదు. సిలైన్ పూర్తవగానే బాబుని తీసుకెళ్లొచ్చు. అలాగే డాక్టర్. నే కొన్ని మందులు రాసిస్తాను. ఇంకే ప్రాబ్లం రాదు. మీరెళ్ళి కూర్చోండి. వస్తామండి. డాక్టర్ గారు ఏమన్నారండి? బాబుకి ఎలా ఉంది? భయపడాల్సిన పనేం లేదు కదా? సరైన సమయానికి తీసుకురావడం వల్ల గండం గడిచిందన్నారు. అమ్మయ్యా, ఇందాక నుంచి చాలా టెన్షన్ పడుతున్నాను. అయినా ఏంటి సార్, డాక్టర్ గారు ఏం పర్వాలేదన్నారుగా, మీరెందుకు డల్గా ఉన్నారు? ఏం లేదు కృష్ణ, సడన్గా పిల్లాడికి బాలేదనేసరికి ఇద్దరం భయపడిపోయాం, అంతే. చాలా థ్యాంక్స్ అండి. మీరు సమయానికి సహాయం చేసి ఉండకపోతే వాడు ప్రమాదంలో పడుండేవాడు. వాడి ప్రాణాల్ని కాపాడారు. ఏంటండి మీరు ఇంత చిన్న విషయానికి చేతులెత్తి దండం పెట్టి నన్ను పెద్దవాణ్ణి చేస్తున్నారు? మనం మనుషులమండి, పైగా ఇరుగు పొరుగున ఉంటున్నాం. పక్క వాళ్ళ ఇబ్బందికి స్పందించకపోతే మానవత్వం లేనట్టే అవుతుందండి. మనిషిగా బ్రతకడం అనవసరం అండి. ఆ టైంలో అలా చేయడం నా బాధ్యత. దానికి మీరు ఇలా కృతజ్ఞత చెప్పడం ఏం బాగాలేదండి. మీరు నా గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మొదటి నుంచి మిమ్మల్ని నా తోడబుట్టిన వారని అనుకుంటున్నాను. మీలాగే మీ చెల్లెల్ని కూడా అనుకున్నానండి. కానీ మీరే
ఆ విషయం అర్థం చేసుకోకుండా తప్పుగా మాట్లాడారు. పాపమండి, మీ చెల్లెలు ఏ పాపం ఎరగదు. మీరు నన్ను కొట్టారన్న కోపంలో మీ వారిని కూడా అనుమానించారా అని నోరు జారాను. అందుకేగా మీరు నన్ను కొట్టారు. నలుగురిలో నేను అలా అనడం తప్పేనండి. కానీ మా ఫ్రెండ్స్ ఇన్వాల్వ్ అవడం వల్ల గొడవ పెద్దదై ఇంతవరకు వచ్చింది. సార్ కూడా వివరాలు పూర్తిగా తెలుసుకోకుండా నడి రోడ్డులో నన్ను కొట్టి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళేలా చేశారు. సరే వదిలేయండి. నేను ప్రియను ఎందుకు పంపించేశారు అని అడిగినందుకేగా ఇన్ని గొడవలు జరిగాయి. నన్ను మీరిద్దరూ క్షమించండి. అయ్యో కృష్ణ, నువ్వే నన్ను క్షమించాలి. అసలు విషయం తెలుసుకోకుండా అర్చన ఫోన్ చేయగానే ఆవేశపడి నీ మీద చేయి చేసుకున్నాను. నన్ను క్షమించు కృష్ణ. వదిలేయండి సార్. మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? ఇప్పుడైనా ఒకరి మనసు ఒకరం అర్థం చేసుకోగలిగాం. నాకు చాలా సంతోషంగా ఉంది. అవును, బాబుని ఇంటికి ఎప్పుడు తీసుకెళ్ళొచ్చంట? డాక్టర్ గారు బయట వెయిట్ చేయమని చెప్పారు. చెప్తామన్నారు. అలాగా, కూర్చోండి సార్. నువ్వు కూర్చో కృష్ణ. అర్చన, అమ్మా. అర్చన, అల్లుడుగా రాలేదా తల్లి? లేదమ్మా, ఆయన శివ అన్నయ్యతో ఏదో పని మీద బయటికెళ్లారు. ఓంతిరా బంగారం. తారా నాన్న, అమ్మమ్మని చూడ్డానికి వచ్చావా? దా తల్లి లోపల రా. బంగారు కొండేడి. రామ్మా అర్చనరా. బాగున్నావమ్మా? బాగున్నా నాన్న. అవును, అల్లుడు గారు రాలేదా అమ్మా? లేదు నాన్న, ఏదో పని మీద బయటికెళ్లారు. అలాగా. అర్చన, ఎలా ఉన్నావు? బాగున్నాను వదినా. బాబు, ఏంటమ్మా ప్రియా అలా నిలబడిపోయావు? ఇదిగో బాబుని తీసుకుని పాలివ్వు. ఎంతసేపు అయింది ఈ బుజ్జిగాడి పాలు తాగి? వద్దమ్మా, నాకు భయంగా ఉంది. భయమా? దేనికి? హాస్పిటల్లో ఏడుస్తున్నాడని ఎత్తుకోగానే వాడు ఏడు పాపేశాడు. ఆకలిస్తుందేమోనని మొదటిసారి పాలిచ్చాను. ఎందుకో ఏమో అప్పటినుంచి వాడు నన్ను వదిలి ఉండలేకపోతున్నాడు. అక్క దగ్గర పాలు కూడా తాగలేదు. ఆ విషయంలోనే అక్కకి నాకు గొడవ జరిగింది. అందుకే మళ్ళీ ఎందుకు వాడికి పాలిచ్చి గొడవ తెచ్చుకోవడం? వద్దమ్మా. ప్రియా, నువ్వెందుకలా మాట్లాడుతున్నావో నాకు అర్థమైంది. నా మీద నీకు కోపం ఉంటే నన్ను సాధించు, అంతేకాని మన కోపతాపాల మధ్య వాడిని దూరం చెయ్యాలని ప్రయత్నించకు ప్రియా. అదేంటక్క, ఇప్పుడు వాడిని దగ్గరికి తీసుకోకపోతే ఇబ్బందే ఉంది. నీ బిడ్డ నీకు దగ్గర కావడం మంచిదే కదా. అలా అనుకు ప్రియా, ఇబ్బంది ఏమిటో నాకు తెలుసు. నిన్న వీడికి ఆరోగ్యం బాగోలేక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాం. అక్కడ డాక్టర్ ఏమన్నారో తెలుసా? వీడు దిగులు పడ్డాడంట. వీడికి ప్రేమగా చనువుగా ఉండే వాళ్ళెవరైనా దూరంగా వెళ్లారా అని అడిగారు. నేను అవునన్నాను. నువ్వే కదా వీడికి పాలిచ్చి లాలించి ప్రేమగా చూసుకున్నావు. నేను నిన్నింటి నుంచి బయటికి పంపించడం వల్లే వీడు దిగులు పడ్డాడు. ప్రియా, నువ్వు వీడిని ప్రేమగా తీసుకొని ముద్దాడితే చాలు. ఆ స్పర్శ వాడికి ఆరోగ్యాన్నిస్తుంది. నా మనసు కుదుట పడుతుంది ప్రియా. అయ్యో, నేను లేకపోవడం వల్ల వాడు దిగులు పడ్డాడా? అమ్మా, బాబుని ఇలా ఇవ్వు. తీసుకో. ఎరకన్నా, నువ్వు నా కోసం దిగులు పడ్డావా? ఈ పిన్ని మీద ఎంత ప్రేమరా నీకు? నా బంగారు కొండ. చిచ్చి. ప్రియా, బాబు ఆరోగ్యం బాగుపడాలన్న స్వార్థంతో ఇక్కడికొచ్చానని మాత్రం అనుకోకు. ప్రియా, నువ్వక్కడున్నప్పుడు నాకు ఇబ్బంది అనిపించిన విషయం నిజమే.
కానీ నిన్ను పంపించిన తరువాత నీ విలువేంటో నేను తెలుసుకున్నాను. ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు, లేనిపోని స్వార్థంతో నువ్వు నా తోడబుట్టిన చెల్లెలవని కూడా చూడకుండా నేనలా ప్రవర్తించాను. అవేవీ మనసులో పెట్టుకోకు ప్రియా. అమ్మా, ప్రియ విషయంలో నేనలా ప్రవర్తించినందుకు మీ మనసు ఎంత బాధపడుంటుందో నాకు తెలుసు. ఎక్కడ నా కొడుకు ప్రేమకి నేను దూరం అయిపోతానేమోనన్న భయంతో నేనలా చేశానమ్మా. దయచేసి నన్ను క్షమించు. ప్రియా, నేను చేసిన తప్పులు ఏంటో నేను తెలుసుకున్నాను. జరిగిందేంటో జరిగిపోయింది ప్రియా. అవన్నీ నువ్వు మనసులో పెట్టుకోకు. గతమంతా మర్చిపో. నువ్వు నాతో పాటు మన ఇంటికి వచ్చేసి. సారీ అక్క, నేను రాలేను. నేను ఇలా అన్నందుకు నువ్వేం తప్పుగా అర్థం చేసుకోకు. నేనేం కోపంతో రాను అంటలేదు. నేను మీ ఇంటి నుంచి వచ్చిన తర్వాతే మంచి చెడు ఆలోచించగలిగాను. నేను మీకు దూరంగా ఉండటమే కరెక్ట్ అని నా మనసు కనిపించింది. కలిసుండి రోజు పోట్లాడుకునే బదులు ఇలా ఎవరుండాల్సిన చోట వాళ్ళు ఉంటేనే మంచిదనిపించింది. ఇలా దూరంగా ఉంటేనే ప్రేమలు పెరుగుతాయక్క. నువ్వు చెప్పింది నేను అర్థం చేసుకోగలను. కానీ నువ్వు లేకపోవడం వల్లే బాబు దిగులు పడ్డాడు. వాడికెవరు నచ్చ చెప్తారు?